ఉందట ఎర్లీ మార్నింగ్. అందుకనే సన్ రైజ్ సర్వీస్ అంటారు ఈస్టర్ సర్వీస్ని. ఈస్టర్ సర్వీసు ఈ రీతిలో చేస్తారు. మనకు నచ్చినప్పుడు మనం చేస్తున్నాం, కానీ వాస్తవాలకు చెప్పాలంటే ఇంకా చీకటిగా ఉంటున్నప్పుడే 4:30, 5 o'clock ఆ టైంలోనే సర్వీసులు ముగించేస్తారు. వెళ్ళిపోయి ఒక 6 లోపే, ఇంకా సన్ రైజ్ కాకమునిపే ఆ సర్వీస్ ముగిస్తారు. దాన్ని ఈస్టర్ సర్వీస్ అంటారు. మరి మనమైతే బాగా ఎండ తీవ్రత ఉన్నప్పుడు మనం ఆరాముగా హ్యాపీగా మనం అన్ని పనులు చేసుకొని అప్పుడు వస్తూ ఉంటాం. ఆదివారం అంటేనే మనం దేవుని కొరకు సమర్పించుకున్న రోజు కదా. మరి ఆదివారం కూడా మీరు కనీసం సంవత్సరంకి ఒకసారి ఇలాంటి యొక్క విధానాల్లో కూడా మనం తెలియదు, మీకు తెలిపినా మీరు పట్టించుకోరు, మీ సమయం మీదే. సో దీనివల్ల నాకు నష్టమే లేదు, నేను చెప్తున్నాను. కానీ మీకు కొన్ని ఆచారాలు, కొన్ని విధానాలు, పద్ధతులు ఉంటే బాగుంటుందని. తర్వాత మిమ్మల్ని త్వరగా పంపించాలని ఎప్పుడు కూడా నేను అనుకుంటాను. పాపం వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అడుగుతున్నారు, మీరు తొందరగా పెట్టేయండి, 8 గంటలుగా పెట్టి మేము వచ్చేస్తామని. వస్తున్నారు కొంతమంది, కానీ మిగతా వాళ్ళు సహకరించట్లేనందున నేను వాళ్ళ మాట కూడా తీసుకోవట్లే. కనుక ఈ విషయంలోనే కొంచెం సీరియస్గా నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు విఎంసీ వర్కర్లకు మాత్రమే రాయితీ, వారికి కొంచెం లేటు వరకు వదిలేయండి. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు ఇదే మాట చెప్పి 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 మీరు బాధపడిపోయి మొహాలు ఎలాగో పెట్టుకొని ఇక్కడ వాక్యం విని అది పద్ధతులు కాదు. కనుక మార్చుకోండి, కొన్ని అది నేర్చుకుంటే మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. రైట్. మరి చాలా చక్కగా మరి దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని మనం మరి గత శుక్రవారం మనం గుడ్ ఫ్రైడేని మనం జరుపుకోవడానికి దేవుడిచ్చిన అవకాశము. అలాగే 7 యవనస్తులు కూడా మరి చక్కగా మాట్లాడారు. మరి వారిని కూడా దేవుడు దీవించాలని, ఇంకా ఎవరైతే ఆసక్తి పరులు ఉన్నారో వారికి కూడా అవకాశం ఉంటుందని కూడా నేను చెప్పాను. కాకపోతే ఒకసారి తిరస్కరిస్తే మాత్రం ఉండదని కూడా చెప్పాను. కనుక మీకు అవకాశం రావడమే ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. అవకాశాలు ఎవడెవడు ఏ సంఘంలోని ఏ పాస్టర్లు ఎవరు గుర్తుపెట్టుకొని చెక్ చేసుకొని వెళ్ళి వారి కుటుంబమే ఉంటారు, ఎవరు బయట వాళ్ళని ఎవరు అలాగా. కనుక మనం ఇస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్గా మీరు వాడుకుంటే మీకు ఆశీర్వాదం. కనుక ఇది ఒక్క ప్లాట్ఫామే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ మీకు ఒక గుర్తింపు అనేది దేవుని సన్నిధిలో మీకు కలగజేస్తున్నప్పుడు దాన్ని వాడుకోండి, దేవుని మహిమార్థం వాడబడండి, అంతే. కనుక తర్వాత బాధ్యత, మీకు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా మీరు నెరవేర్చడం అనేది మీరు ఒక మంచి నిబంధన చేసుకోండి దేవునితో. యేసు ప్రభు వారు కూడా ఆయన బాధ్యతని ఎంతగా చక్కగా చేశాడు అనేది సర్వమానవాళికి కూడా అర్థమయ్యే రీతిలో 7 మాటల్లో ఆయన చెప్పిన సందర్భాలు, అవి కూడా మీకు జ్ఞాపకం లేకపోతే ఎలా. 3వ వచనంలో 3వ మాటలో ఆయన తల్లిదండ్రుల పట్ల ఏ రీతిలో ఆయన చక్కగా బాధ్యతని నెరవేర్చాడు అనేది మనకు చూసాం. అలాగే 7వ మాటలో కూడా చూస్తే తన ఆత్మని తండ్రి యొక్క చేతికి అప్పగించుకోవడంలో కూడా ఎలాంటి జాప్యం చేయలేదు. పర్ఫెక్ట్గా ఎన్ని ఆటంకములు వచ్చినప్పటికీ కూడా సంపూర్ణంగా ఆయన నెరవేర్చాడు. దేవుడు కుమారుడికి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. కనుక దేవుడు మనకి కూడా కొన్ని పనులు అప్పగించాడు కదా, మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కనుక వాటిని కూడా సక్రమంగా మనం నెరవేర్చాలి, అది మంచిది, దానివల్ల మీకు ఆశీర్వాదం. కనుక అకౌంటబిలిటీ లేకపోతే మీకు ఇహలోకంలో ఏమన్నా సరే తాత్కాలికమైనాక మీకు ఆశీర్వాదాలు ఉంటాయేమో, కానీ పరలోకంలో మాత్రం ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉండవనే నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కనుక బాధ్యత కలిగి ప్రవర్తించండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా. రైట్. మరి యేసు ప్రభు వారు మరి గురువారం నుంచి కూడా మనం ఒకసారి చూసుకుంటే మరి సిద్ధపాటు కలిగారు. మరి యొక్క గొప్ప సిలువ త్యాగం కొరకు మనందరి రక్షణ నిమిత్తము కూడా ఆయన చేసిన గొప్ప త్యాగానికి ముందుగానే ఆయన గెత్సెమనే తోటలో ఆయన ఏం చేశారు? సిద్ధపాటు కలిగి మరి తన్ను తాను ఏం చేసుకున్నారట? అప్పగించుకున్నారు, సిద్ధపరచుకున్నారు. ఎందుకంటే రేపుడు దినము ఆయన చేయబోయే గొప్ప యాగము త్యాగం కొరకు ఆయన సిద్ధపడ్డాడు. ఆ తర్వాత క్రమంలో మనం చూసాం శుక్రవారం ఆయన ఏం చేశారనేది. ఉదయం 9 గంటల నుంచి మరి కార్యక్రమాన్ని మరి సిలువ వేసే కార్యక్రమాన్ని చేస్తే మరి 3 వరకు కూడా 6 గంటలు మరి సిలువలో వేలాడుతూ కూడా ఆ 7 మాటలు, అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకున్నాం. అనేక సంవత్సరాలుగా మనం వింటున్నవే. అయితే 3 గంటల తర్వాత ఏం జరిగిందో కూడా మరి యవనస్తులు నిన్న వచ్చిన వారికి నేను చెప్పాను. అది కొంతమందికి అవగాహన ఉంటే ఉండొచ్చు కూడా. మరి
ప్రిపేరింగ్ థర్స్డే అని, గుడ్ ఫ్రైడే అని, సైలెంట్ సాటర్డే అని దాని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు ఇది ఈస్టర్ సండే కదా. సో ఈ యొక్క సంఘం అంతటికి కూడా మరి మన సంఘం తరపున హ్యాపీ ఈస్టర్ ఏమనాలా? సారీ అండి అనాలా? సేమ్ టు అనాలా? ఓకే. విచిత్రం ఏంటంటే మన సంఘం పేరు కూడా అదే కదా, రిజరెక్టెడ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ కదా. మనం ఏం చేస్తున్నాం? పునరుద్ధానుడైన యేసు పరిచర్య, ఆ యేసును మనం ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. మరణాన్ని గెలిచిన వాడు యేసు ప్రభువారు కదా. కనుక మరి ఇది చాలా శుభదినమే. ఇంకా మాట్లాడితే మరి మనకి భారతదేశంలో మనకి చాలా తక్కువ, దీని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, దీన్ని పెద్దగా ఆచరించరు. ఏదో నార్మల్ సండేగానే తీసుకొని పోతారు. కానీ యూరోపియన్ కంట్రీస్లో కూడా మనం చూస్తే క్రిస్మస్ కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది దీనికే. పుట్టడం గొప్ప విషయమే, కానీ పుట్టి ఈ కార్యక్రమాన్ని చేయకపోతే పుట్టి వేస్ట్ కదా, అవునా? కనుక ఈస్టర్ సండే అనేది చాలా గొప్పది. మనకు ఒక విధంగా చెప్పాలంటే మనకు పెద్ద పండగనే చెప్పాలి. మనకి ఏంటట, ఇది పండగ. కానీ పండగ మనకి అలాంటి వాతావరణం రాలేదు. కారణం ఏంటంటే మనకి దీని గురించి ప్రాముఖ్యత తక్కువ, మనం ఆచరించేది, మనం సెలబ్రేట్ చేసుకోం. ఇదే క్రిస్మస్ అయితే చాలా సంబరాలే కదా, చాలా ఆర్భాటంగా ఏవేవో చేస్తాం. కానీ ఈస్టర్కి వచ్చినప్పుడు మాత్రం దాని గురించి తక్కువ. కానీ ఈస్టరే మనకి. కనుక ఈరోజు కొన్ని విషయాలు ఎక్కువ సమయాన్ని తీసుకోను. నాకు తెలుసులేండి, అటే వెళ్ళకుండానా దేవుడే ఏదో చేశాడు, మేమేం చేయలేదండి. అక్కడేదో లూజ్ కనెక్షన్తో నాది అయిపోయింది అంతే. కనుక అది అలాగే, ఆదివారం మాత్రం అలాగే ఉండాలి, అది మిగతా రోజులు పనిచేయాలి అది. కనుక కొద్ది సమయాన్ని మనం త్వరగా మనం ధ్యానించుకుందాం. అంటే ఎన్నో వేల సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరాల క్రిందటే చేసిన త్యాగాన్ని మనం ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం వలన ఏమొస్తుంది అంటే చాలా వస్తుంది. ఏమొస్తుందండి చూడండి. అందుకనే రోమపత్రికలో 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట అపోస్తలుడు పౌలు గారు చెప్తారు. వినుట వలన ఏమొస్తుందట? విశ్వాసం. అది ఎవరి గురించి కదా. కనుక మనం వింటుంది, మాట్లాడుకుంటుంది ఆయన గురించే కదా. ఎంత మాట్లాడుకుంటే అంత విశ్వాసం, ఎంత మాట్లాడుకుంటే అంత శుద్ధీకరణ, ఎంత మాట్లాడితే అంత దగ్గర. కనుక మనం నిరంతరము చేయవలసిందే అది. మీ పనులు మీకు ఎంత ప్రాముఖ్యమో దేవుని యొక్క పని, దేవుని యొక్క మాటలు కూడా అంతే ప్రాముఖ్యం. అలా బ్యాలెన్స్ చేసుకోండి. కనుక మీరు ఆది నుంచి ఉండడానికి ప్రయత్నించండి. అందరికీ నేను చేసే రిక్వెస్ట్ అది, చిన్నవారికి పెద్దవారికి కూడా పాటల నుంచే ఉండండి. అదొక మంచి సిస్టమ్, అది క్రమం. అది కొంతమంది అఫీషియల్గా ఓన్లీ చివరిలోనే ఎంటర్ అవుతూ ఉంటారు. అది పద్ధతి కాదు. దానివల్ల మీకు ఆశీర్వాదం ఉండదు, సంపూర్ణంగా మీరు ఆశీర్వదించబడరు. ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే, కానీ ఎప్పుడు కూడా మీరు అలా ఏదో ఒకటి మిస్ అయిపోతే అది మంచిది కాదు. కనుక అది అలవాటు చేసుకోండి. సమయాల గురించి కూడా, ఎందుకంటే ఇక నాకు ఈ టైంకి ఇచ్చారు, నేను ఎప్పుడు ముగిస్తాను, అలా డిలే అవుద్ది కదా. నేను మిమ్మల్ని తొందరగా పంపించాలని నేను ఎంతో కంకణం కట్టుకుంటే మీరు ఎవరు నాకు సహకరించట్లేదు. కనుక ఇది మీకే వదిలేస్తున్నాను, మీరు ఆలోచించుకోండి. కనుక మరి యొక్క గొప్ప పునరుద్ధాన దినాన్న మనందరం కూడా ఈరోజు ఇలాగా దేవుని యొక్క సన్నిధిలో మనం కలుసుకోవడం చాలా గొప్ప విషయం. అది ఎప్పుడూ కలుసుకుంటాం కదండి, ప్రతి ఆదివారం కలుసుకుంటాం కదా. అంటే ప్రతి ఆదివారం కలుసుకునేది ఒక లెక్క, ఈరోజు ప్రత్యేకించి దేవుని సన్నిధిలో మనము సమావేశపరచడం ఒక లెక్క. అది మీకు తెలిసిన వారికి దానిక ప్రయోజనాలు పొందుతారు. హల్లెలూయా. కనుక మరి ఇది చాలాసార్లు మనం మాట్లాడిన సందర్భాలు అయినప్పటికీ కూడా యేసు ప్రభువారు ఏంటట, ఆయన గురించి, యేసు ప్రభువారి గురించి ఒక 3 మాటల్లో మీరు చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? యేసు ప్రభువారు మంచివారు 1, యేసు ప్రభువారు మంచివారు 2, యేసు ప్రభువారు మంచివారు 3. అంతేనా? ఏం లేదా చెప్పడానికి? చాలా ఉన్నాయా? మరి 3 చెప్పండి. పరిశుద్ధుడు, ప్రేమమయుడు, ఇంకా మరణాన్ని గెలిచినవాడు, జయించినవాడు. హల్లెలూయా. రైట్. మరి యొక్క పునరుద్ధానం మనకి ఏం చేసింది అనేది ఒక్కసారి దృష్టి పెడదాం. నిజంగా చూడండి, ఒకరి మరణము ఏం చేయాలట, ఒకరికి మేలు అవ్వాలి కదా. అందుకనే అపోస్తలుడు పౌలు గారు అంటారన్నమాట, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. కనుక
ఎవరి చావు ఎవరికి లాభం చేయాలి? నీ చావు నీకు లాభం చేయాలి, కానీ ఆయన చావు సమస్త మానవాళికి లాభం చేసింది. హల్లెలూయా. కనుక చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఆయన ఇక్కడ లేడు. చెప్పండి. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే ఆయన లేచి రండి ప్రభు పండుకొని స్థలము చూచి. స్థలము చూచి. కదా, ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అక్కడ ఆయన ఇక్కడ లేడు అని ధృవీకరించింది ఎవరు? దేవదూతలు కదా మొట్టమొదటిగా అక్కడ. కనుక ఇది ఇలాంటి విషయాలు మనం వింటున్నప్పటికీ కూడా మీరు నిజంగా మీరు ఆత్మచేత రేపబడి, ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించబడినట్లయితే మీ హృదయాలు మండాలి. ఏంటట? ఈ యొక్క మాటకి ఆయన ఇక్కడ లేడు కదా. అందరూ చూస్తుండగా, వేల మంది జనసమూహం చూస్తుండగానే ఆయనకి సిలువేశారు కదా, ఆయన్ని హింసించారు కదా, అన్యాయంగా తీర్పు తీర్చారు కదా. అన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా అందరూ ఐ విట్నెస్. అక్కడ అందరూ కల్లారా చూస్తున్నారు. చూస్తుండగానే యేసు ప్రభుని చిత్రవధ చేసి ఏం చేశారట? సిలువకు అప్పగించారు ఆయన్ని. లాంజినియస్ అనే శతాధిపతి కూడా ఏం చేశారట? ధృవీకరించాడు, ఈయన చనిపోయాడని. ఎందుకంటే చివరిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లాంటిది ఆయనే ఇవ్వాలి. ఎవరికి? పిలాతుకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ సిలువ శిక్షలన్నీ కూడా అమలు చేస్తుంది ఆ లాంజినియసే. ఆయన చెప్తేనే అప్పుడు ఏం చేస్తారంటే ఒక ధృవీకరిస్తారన్నమాట, ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఈయన చనిపోయాడు అనేది. చనిపోకపోతే ఏం చేయాలంటే ఆ 2 కాళ్ళు కూడా ఏం చేయాలట? విరగ్గొట్టాలి. 6 లోపే, ఏదన్నా 6 తర్వాత మళ్ళీ కుదరదు. 6 లోపే ఏం చేయాలట? విరగ్గొట్టాలి. అలా చంపేస్తారు. వాళ్ళంతలో వాళ్ళే చనిపోతే చంపుతారు. కనుక యేసు ప్రభువు చాలా త్వరగానే చనిపోయారు. ఎందుకు త్వరగా చనిపోయారు? కారణం ఏంటంటే ఆయనకి ఇంకా పని మిగిలి ఉంది. ఆయన భూమి మీద చేయాల్సిన పని చేశాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య. కానీ చనిపోయిన తర్వాత కూడా చేయవలసిన పని పరిచర్య ఉంది కనుక త్వరగా ఆయన చనిపోయాడు. ఆ త్వరగా అంటే ఆ 6 గంటల సమయం కూడా వేస్ట్ చేయకుండా 7 మాటలు మనకిచ్చి, అవన్నీ కూడా ప్రవచనాలన్నీ కూడా ఆది కాండం మొదలుకొని మలాఖీ వరకు కూడా చెబుతున్న ప్రతి ప్రవచనము కూడా సమయానుకూలంగా చక్కగా ఆ సిలువలో యేసు ప్రభు వారు నెరవేర్చారు. అందుకనే ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి ప్రవచిస్తున్నారు? యేసు ప్రభు గురించి, రాబోయే యేసు ప్రభు గురించి ప్రవచిస్తున్నారు. కానీ ప్రవచన పురుషుడు గురించి ప్రవచిస్తున్నారు. కానీ అక్కడ యేసు ప్రభు వారే ప్రవచన సారాంశం అయిపోయి ఆయన అంతటినీ కూడా ఏం చేశారట? సంపూర్తి చేశాడు. కనుక 6 గంటల సమయం ఆయన తీసుకోవడానికి గల కారణం కూడా ఇంకా భూమి మీద కొన్ని ఆయన చనిపోతున్న లాస్ట్ ఆర్స్లో కూడా చేయవలసిన పనిని చేశాడు ఆయన. ఆయన 2 చేతులు 2 కాళ్ళు కూడా నిర్బంధించినప్పటికీ కూడా ఆయన అలానే చేశాడు. అది ఊహకు అందదు. మీరు ఆలోచించండి, ఇట్స్ ఇంపాసిబుల్. కరెక్ట్గా ఆన్ టైం లైన్ అనేది ఎవడు చేయలేడండి. మీరు నేను కూడా చాలాసార్లు మాటలిస్తాం, మేబీ చేస్తాం కూడా, కానీ టైంకి చేయకపోవచ్చు, చేయలేం, అవ్వదు, మిస్ అయిపోతాం. పరిస్థితులు ఒత్తిడి బట్టి, మతిమరుపు బట్టి, లేకపోతే ఆటంకములను బట్టి, ఏదో ఒక దాని మీద. కానీ యేసు ప్రభు వారు ఆయన బంధించబడినప్పటికీ కూడా ఎంత చక్కగా ఆ సమయాలు కరెక్ట్గా చేసుకొచ్చాడో అదే నాకు ఆశ్చర్యం. అపోస్తలుల కార్యంలో చూస్తే కాలములు సమయములు ఎవరి వశంలో ఉన్నాయట? ఆయన వశంలోనే. కనుక చక్కగా చేసుకెళ్ళిపోయాడు హ్యాపీగా. మరణం ఆయన బంధించలేకపోయింది కదా, సమాధి ఆపలేకపోయింది. యేసు ప్రభు లేచాడు, తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన దేవాది దేవుడు, ఆయన మనిషిగా చనిపోయాడు, దేవునిగా ఆయన లేచాడు. కనుక ఆయన భూమి మీద ఉంటున్నప్పుడు కూడా మీరు గమనించండి, దైవ లక్షణములు కలిగిన సంపూర్ణ మానవుడైన ఆయనే నజరేయుడైన యేసు. అందుకనే ఆయన మధ్యవ్యక్తిగా మధ్యస్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే చదవాలి. ఇవన్నీ కంటతా ఉండాలి మీకు యవనస్తులు ముఖ్యంగా. 1 తిమోతి పత్రిక 2:5. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. కనుక దేవుడు ఒక్కడే. అందరూ కూడా ఏకీపిస్తున్న మాట ఇది, దేవుడు ఒక్కడే. కానీ ఎవరా దేవుడు అనేది ఇక్కడ ప్రశ్న.
ఈ రోజుల్లో కూడా ఇంకా ఆ ప్రశ్న మిగిలిపోయే ఉంది. సమాధానం ఇంకను సంపూర్ణంగా ఎవరికి కూడా దొరకట్లేదు. దొరికిన వారు ధన్యులే. హల్లెలూయా. నిజంగా మీకు దొరికిందా? సమాధానం దొరికిందా? చెప్పండి అమ్మా, దొరికిందా మీకు? మీకు దొరకలేదా? మీరు అలాగే ఇబ్బంది పడుతున్నారా? ఎవరైనా? యోసేపా? ఎవరు? ఈరోజు ఏస్టరేనా? ఏస్టర్ యేసుప్రభు లేచారా? ఆయన లేచారు, మీరు పడుకుని పోతున్నారు. ఆయన సమాధి ఖాళీగా ఉంది, మీ సమాధిలోనే ఉంది అలాగా. కనుక చూడండి, యేసు ప్రభు వారు సమాధిని గెలిచాడు, మరణాన్ని ఆయన గెలిచినవాడు. ఏ ఒక్కరు కూడా అది సాధ్యపడలేదు. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు, నాయకులు లాంటి వారు ప్రపంచాన్ని ఏం చేశారట? ఏలిన వారు, ప్రభావితం చూపిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా వారు బ్రతుకునున్నంత కాలము వారికంటూ ఒక ఊనుకుంది. వారు చేశారు, వారు మంచి చేశారు, సమాజానికి మంచి చేశారు, వారికంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. అయితే అదంతా కూడా వారి బ్రతుకున్నంత వరకే వారికి పరిమితం అయింది. చనిపోయిన తర్వాత అందరి లాంటి వాడే ఆ అలెగ్జాండరే కానీ, మార్క్స్ కానీ, అందరూ కూడా ఇలాంటి పెద్ద పెద్ద వారు అందరూ కూడా అలాగే కాలగర్భంలో కలిసిపోయారు. అయితే యేసు ప్రభు వారి యొక్క కాలంలో యేసు ప్రభు వారు ఎంతో ప్రభావితం చేశారు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఒకవేళ యేసు ప్రభు వారు ఇప్పుడు ఉంటే, ఈ కాల పరిమితిలో ఉంటే, అంటే సజీవుడిగా శరీరధారిగా ఆ కాలంలో ఎలాగైతే ఆయన ఆ ప్రాంతాల్లో తిరిగి పరిచర్య చేస్తారో అలాగ ఈ కాలంలో ఉంటే, నేను అంటాను మరి ఇంకా ఇంటర్నెట్ అంతా కూడా క్రాష్ అయిపోద్ది కదా. ఫాలోవర్స్కి ఆయనకి ఉన్నాక ఫాలోయింగ్ అంతే ఎంత కాదు. ఆ కాలంలోనే ఆ కొద్ది యొక్క పాపులేషన్ టైంలోనే ఎప్పుడు యేసు ప్రభు రోడ్డు ఎక్కితే జన సమూహాలు వెంబడించేవట. ఎక్కడ కూడా తీరికలు ఉండేవి కదట. అక్కడ అంత సమూహాలు వెంబడించడం వలనే కదా ఈ యొక్క మార్క్స్ వార్తలో మనం చూస్తాం. ఆ పక్షవాతం వచ్చిన వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి చేర్చలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? ట్రాఫిక్ జామ్, ఫుల్ జనాలతో కిటకిటలాడిపోతున్నాయి వీధులంతా కూడా. అప్పుడు ఒక ఆలోచన చేశారు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు? ఇంటి పైకప్పుకి ఏం చేశారు? ఇంటి పైకి ఆ కప్పు తీసి అందులో నుంచి తాడ్లు కట్టి ఆయన కిందకి దింపారు. అంతటి పరిస్థితి ఏంటండి? కారణం ఏంటి? జనాలు. అంత క్రేజ్ ఉంది యేసు ప్రభు వారికి. కనుక అంత గొప్ప దేవుడు. అయితే అంతే జనసమూహంలో ఆయన తిరిగాడు. వ్యక్తిగతంగా ఒంటరిగా కూడా ఆయన కలుసుకున్నాడు కూడా. అయితే మీరు అనుకోవచ్చు, యేసు ప్రభు వారు అంత క్రేజ్ ఉన్నప్పుడు మేము ఎలాగ ఆయన్ని పట్టుకోగలుగుతాం అండి అంటే, వ్యక్తిగతంగా కూడా ఆయన సమరయ స్త్రీ ఒక్కరితోనే మాట్లాడా? జనాలు ఉంటుండగా మాట్లాడా? ఒకటే కదా. సెల్ఫ్ ఎన్కౌంటర్స్ ఉన్నాయి, పబ్లిక్ ఎన్కౌంటర్స్ కూడా ఉన్నాయి. యేసు ప్రభు వారు అన్నిటికీ సమర్థుడు. హల్లెలూయా. అలాంటి దేవుడిని ఏం చేశారట వీళ్ళు? రోమ ప్రభుత్వం వారు ఎంతో కష్టపడి ఏం చేశారట? ఈ మెస్సయ్య ఉండకూడదు, ఈ యేసు ప్రభు అన్నవాడు ఉండకూడదు భూమి మీద అని చెప్పి వారు ఆలోచన చేసి చాలా ప్రయత్నం చేసి ఫైనల్గా ఏదో ఒకటి అన్యాయం తీర్పున్నా తీర్చి మొత్తానికి నేను చంపేయాలని ఉద్దేశించుకున్నప్పుడు నాకు తీర్పులతో పని ఏంటి, రుజువులతో నాకు పని ఏంటి? అవునా? మీరు కూడా చూడండి, ఒక వ్యక్తిని మీరు ద్వేషించాలి అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తిలో ఎంత మంచినో మీకు అనవసరం. అవునా? అనవసరం. టార్గెట్ చేయాలి, చంపాలి, టార్గెట్ చేయాలి, పాడి చేయాలి, టార్గెట్ చేయాలి, అంతే, నాశనం, అంతే. అలాగే యేసు ప్రభువు ఎంతో మంచి చేసినప్పటికీ కూడా ఎవరు కూడా మంచిని ఎవరు కూడా తీసుకోలే. అందరూ కూడా ఆయన చంపాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఏం చేశారట? లేనిపోను అన్నీ కూడా ఆయన మీద పెట్టి ఆయన్ని సిలువకి ఎక్కించారు. కానీ అది మంచిది. హల్లెలూయా. గుడ్ ఫ్రైడేనా? బ్యాడ్ ఫ్రైడేనా? గుడ్ ఫ్రైడేనే. గుడ్ ఫ్రైడే లేకపోతే ఈరోజు మనకి ఈస్టరే లేదు కదా. కనుక ఈ ఈస్టర్ రోజు మనం ఈ యొక్క పునరుద్ధానం మనకి ఏం తీసుకొచ్చిందో కూడా మనం త్వరగా కొన్ని యొక్క మాటల్లో మనం చూద్దాం. మొదట చూద్దాం, ఈ పునరుద్ధానం ఏం చేసిందట? భయాందోళనను పోగొట్టి ఆనందాన్ని తీసుకొచ్చిందట. ఏం చేసిందట అండి? ఇగోండి, ఈ పునరుద్ధానం ఏం చేసిందట? సర్వమానవాళి కూడా, సార్ అదే సార్ నేను కరెక్ట్ చేయమన్నాను, భయాందోళన, మిస్టేక్స్ చూడరు మీరు. సరే, మీకు అర్థమైపోయింది కదా, నేను చెప్పేశాను కాబట్టి ఓకే. భయాందోళన ఏం చేశాట? ఎందుకు భయం?
ఈ యొక్క ఎందుకు ప్రజలకు భయం అంటే ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క ఆ కాలంలో యేసు ప్రభు వారు అంటి పెట్టుకుని ఉన్న శిష్యులు అందరూ కూడా వణికిపోయారు. ఎంత భయపడ్డారంటే, ఎందుకంటే ఆ కాలంలో ఈ స్వార్థ పరిచర్య నిషేధం. అంతేకాదు ఈ రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రాజు అని చెప్పుకోవడం, ఈ యూదులకు వ్యతిరేకంగా నేను దేవుడి అని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చాలా కష్టం. ఇవన్నీ కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం వారి మీద ఆంక్షలు విధించారు. కనుక నేను చెప్తున్నాను, మీకు ఎక్కట్లేదు. నేను చెప్తున్నాను కానీ మీరు తలకెక్కించుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారు మనకి ఇంకా అలా సాఫీగా వెళ్ళిపోద్ది అనుకుంటే అది భ్రమ. మణిపూర్ ఘటన ఆంధ్రప్రదేశ్లో కూడా అతి త్వరగా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మణిపూర్ లాగా అయిపోద్ది. నేను భయపడడానికి చెప్పట్లేదు, ఇది వాస్తవం. కనుక అలాంటి యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తాం. అంత్యకాలంలో ఉన్నాం అనేది మీకు అసలు యోచించట్లేదు. ఇంకా మీరు ధనము, ఇంకా మీ యొక్క వ్యక్తిగత జీవితాలనే మీరు ఇంకా ఏదో పదిలం చేసుకోవాలనుకుంటున్నారు. దానివలన ఉపయోగం ఉండదు. అలాగని నేను సోమరలాగా పనులు మానేసి ఇంట్లో కూర్చొని అంతసేపు బైబిల్ చదువుకోమని కూడా నేను అడ్వైజ్ ఇవ్వట్లేదు. మీ పని ఎంత ప్రాముఖ్యతగా మీరు భావిస్తున్నారో అంతే ఈక్వల్గా ప్రామినెన్స్ ఇవ్వండి. దేవునికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు మీకు కనీసం అలాంటి విపత్తు కాలంలో దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. అది మాత్రం నేను చెప్పగలను. పరిస్థితి ఎలా వస్తుందో ఎలా వెళ్తుందో మనకు తెలీదు. రాన్న రోజుల్లో బైబిల్ పట్టుకొని రోడ్డు ఎక్కడం కష్టం అవుద్ది. మీరు అనుకోవచ్చు ఎక్కడో జరిగితే నాకేంటండి. మీ ఇళ్ళల్లోకి వచ్చి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు ఇంకో కొన్ని రోజుల్లో. కనుక అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, మనం ఎదుర్కోవడానికి ధైర్యం ఎలా ఎక్కడి నుంచి అంటే దేవుడే ఇవ్వాలి. దేవుడే మనల్ని ఏం చేయాలట, నడిపించాలి, ధైర్యపరచాలి. ఆ దేవుడితో నీ కనెక్షనే లేదు. ఈ లోకంతో నీ కనెక్షన్ ఉంటున్నప్పుడు నీకు ఎవరు సాయం చేయరు. చెప్తున్నాను కదా, ఆదరణ ఎవరిస్తారండి? బాధల్లో నేను నెమ్మది కలగడానికి నాకు వాక్యమే నాకు ఆధారం, వాక్యమే నాకు బ్రతికిస్తుంది అని ఇవన్నీ బాగుంటాయి. కానీ అది ఆచరణలోకి వచ్చినప్పుడు, వాస్తవికతలోకి మనం వచ్చినప్పుడు ఆలోచిస్తే మాత్రం మీకు ఆ వాక్యమే కరువైపోద్ది ఆ రోజు. కనుక సమయం ఉంటున్నప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోండి. అందుకనే దినములు చెడ్డవి, అవునా? దినములు చెడ్డవి. ఏ రోజు ఇక మీదట మంచి అనేది నేను ఎప్పుడు చెప్పలేను కూడా. ఎందుకంటే ఆ మంచి ఏం కనబట్టలేదు కాబట్టి. మీరు అనుకోవచ్చు కేవలం ఈ పర్సిక్యూషనే, ఈ చిత్రహింసలే, ఈ యొక్క రిలీజియస్టిక్, ఈ యొక్క మతపరమైన ఈ యొక్క చిత్రహింసలే మాకు జరుగుతాయి అంటే అది ఒకటే కాదు, చాలా జరుగుతాయి. అందుకనే కదా మనం కొన్ని వారాల క్రిందట మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. ఏం జరుగుతుందంటే ప్రకృతి వైపరీత్యాలు. ఈ 2025 ఇస్ ద వర్స్ట్ ఇయర్. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు. ఇదివరకు అక్కడొచ్చింది ఇక్కడొచ్చింది కాదు, ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది. భూకంపములు అధికముగా వస్తాయి. దేవుడు ప్రకృతి వైపరీత్యాల్లో కూడా చాలా స్పెసిఫిక్గా భూకంపముల గురించే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లెక్కించారు. మీరు చూసారా లేదా? చదివారు కదా. 24వ అధ్యాయం అంతట్లో కూడా చూస్తే ఎక్కువ మనకి వీటి వల్లనే ఎక్కువ తుఫాన్లు ఇవన్నీ కూడా వస్తాయి, సునామీలు అవన్నీ పక్కకు పెట్టండి. కానీ ఇది అధికంగా మీరు ఎదుర్కోబోతున్నారు. కనుక ఇక్కడ చూస్తే ఈ పునరుద్ధానం వలన మనకి ఏం కలిగిందట? భయాందోళనలు అన్నీ కూడా పోగొట్టి మనకి ఆనందాన్ని యేసు ప్రభు వారు ఆయన మరణము ద్వారా ఇచ్చారు. ఈ శిష్యులందరూ కూడా ఎలాగో వణికిపోయారంటే ఆ కాలంలోనే మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే చూడండి, దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మేము వెతుకుచున్నారని. చూడండి, దూత ఎందుకు అలాగే చెప్తుందంటే డు నాట్ ఫియర్ అని ఎందుకు చెప్తుందంటే వారందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. విచిత్రం ఏంటంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడైన యేసు ప్రభు వారితోనే కలిసి పరిచర్య చేస్తున్న 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు పక్కగే ఉంటూ కూడా వారు భయం పొందారు. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద అయితే లేరు కదా. ఉన్నారా ఇప్పుడు భూమి మీద? లేరు. ఎవరున్నారు మరి భూమి మీద? ఆదరణ కర్త, రైట్ కదా. పరిశుద్ధాత్ముడి భూమి మీద ఉన్నాడు కదా, ఆయన కనబడతాడా? కనబడ్డు. వారికి భయం వచ్చేసింది. మనిషి లేడు అంటున్నప్పుడు భయపడరా అండి? కనుక ఆ దూత చెప్తున్నట్టు, ఆ దూతలు ఏం చేస్తున్నాడా? భయపడకుడి అంటుంది. వారందరూ భయాందోళనలో ఉన్నారు కదా ఆ సమయంలో. అంతే కాదు, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా ఒక మాట ఉంటుంది చూడండి. అందుకతడు కలవరపడుతున్నారట. సిలువ వేయబడిన నజరేతు. ఒక్క నిమిషం. మొదట ఏంటట?
భయపడుతున్నారట, తర్వాత కలవరపడుతున్నారట. తర్వాత 8లో చూస్తే అక్కడ వారందరూ కూడా విస్మయమును కన్ఫ్యూజన్లో, ఆశ్చర్యంలో ఉన్నారట. తర్వాత 10లో చూస్తే అక్కడ వారు దుఃఖపడుతున్నారట. అంటే వీళ్ళంతా శిష్యులందరూ కూడా కలవరపడుతున్నారు, వణికిపోతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా దుఃఖపడుతున్నారు. అంటే యేసు ప్రభు వారితో కలిసి పనిచేసిన వారే, యేసు ప్రభు వారు స్వయంగా ఆయన చేసిన అద్భుతములు కళ్ళతో చూసిన వారే, ఆయన శక్తి ఎరిగిన వారే, ప్రభావాన్ని చూసిన వారే భయపడిపోతా ఉన్నారు. అయితే అలాంటి యొక్క భయాందోళన అన్నిటిని కూడా యేసు ప్రభు ఒక పునరుద్ధానం ఏం చేసిందట, పోగొట్టి ఆనందాన్ని ఇచ్చింది. హల్లెలూయా. మనందరికీ కూడా యేసు ప్రభు వారి యొక్క మరణం ఏం చేసిందట, లాభం. అందుకే చెప్తున్నాను, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. అది ఎవరికి లాభం ఉండాలి? మనకి లాభంగా ఉండాలి. కానీ ఈరోజు నువ్వు చనిపోతే నీకు లాభదాయకంగా ఉంటుందా? మీ యొక్క ఆత్మ ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఆ ఆఖరి మాట మాట్లాడినట్టుగా మీ ఆత్మ చేతికి అప్పగించగలరా? దేవుని చేతికి అప్పగించాక దుస్థితిలో మీరు ఉన్నారంటే మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీ పరిస్థితి మీకే తెలుసు. నిజంగా మీరు ఎంత సమయం దేవుని కొరకు మీరు వెచ్చించగలరో అనేది మీకే తెలుసు. నేను చెబుతుంటే కోపం వస్తూ ఉంటుంది కొంతమందికి, కానీ ఆ కోపం వలన ఉపయోగము లేదు. ఉందండి ఏమన్నా? నో, యూజ్లెస్, పనికి రాని కోపం అంటారు అన్నమాట దానికి. కనుక అవన్నీ పక్కకు పెడితే మనము దేవుడు మనకి ఏం అప్పగించాడు, మనం ఏం చేయగలము అనేది మాత్రం మనం ఆలోచించగలిగితే నీకు ధన్యత. కనుక ఈ పునరుద్ధానం మనకి ఏం తీసుకొచ్చిందట? భయాందోళనను పోగొట్టిందట, మనకి ఆనందాన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా కదా. వారందరూ కూడా అలాంటి ఒక పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితిలో ఇక శిష్యులందరూ ఉంటున్నప్పుడు వారందరూ, ఎందుకంటే ఒక గొప్పగా నడిపించే నాయకుడి కళ్ళ ముందే అలా చిత్రహింసలు అనుభవించి చనిపోయినప్పుడు మరి వారికి దిక్కేంటి అనేది వారందరూ కూడా నిరాశ నిస్పృహలు వారు కూర్చున్నప్పుడు సడన్గా యేసు ప్రభు వారు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఆనందమే కదా. హల్లెలూయా. మీకు కూడా అలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో మీరు ఉంటున్నప్పుడు సడన్గా మీ యొక్క ఆ భయానికి కారణమైనది ఏదైతే ఉందో అది పోయి మీరు ఊహించినది మీ కళ్ళ ముందు జరిగితే ఎలా ఉంటుంది? ఆనందం కదా, అవధులు లేవు. ఇమీడియట్గా మీరు బలం పొందుకుంటారు, చాలా ఆశ్చర్యంతో ఆనందంతో గంతులు వేస్తారు. శిష్యుల పరిస్థితి కూడా అదే. వారందరూ కూడా కలవరపడుతున్నారు, వణికిపోతున్నారు, ఇంకేటట కన్ఫ్యూజన్లో ఉన్నారు, తికమకలో ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నిరీక్షణ కోల్పోయారు. వారు విశ్వాసాన్ని సన్నగిలిపోయి ఆ మూల కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడట వారికి తెలియని ఆనందం, సంపూర్ణ బలాన్ని పొందుకున్నారు. యేసు ప్రభు తిరిగి లేచాడు. హల్లెలూయా. అంతేకాదు కాబట్టి అక్కడ చూస్తే యేసుక్రీస్తు వారిని తన చేతులు ప్రక్కకి చూపగా శిష్యులు కూడా ఏం చేశారట? సంతోషపడుతున్నారు. ఎందుకంటే కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాడు యేసుప్రభు. అందుకనే యోహాను సువార్త 20:20లో కూడా ఒక మాట చూస్తే, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఊరికినే నోటు మాటలు కాదు, రుజువులతో కూడా ఆయన ఏం చేశాడట? రుజువు చేశాడు యేసుప్రభు వారు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు మీ యొక్క బంధువులు కూడా చాలామంది చనిపోయి ఉంటారు కదండి, మీకు తెలిసిన వారు చాలా చచ్చిపోయి ఉంటారు. మీరు అప్పుడే వెళ్ళి వారిని పాతేసి ఇంటికి వచ్చి అలా కూర్చొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధలో కూర్చున్నప్పుడు మరలా వ్యక్తి వచ్చి నీ కూర్చొని నీ ఎదురుగా కూర్చొని హలో హాయ్ అంటే ఎలా ఉంటుంది? ఆనందమా? ఆనందం తర్వాత ఏమో ముందు భయమే కదా. అదే జరిగింది అక్కడ. యేసు ప్రభు వారు వచ్చి వాళ్ళ ముందు కూర్చొని హలో అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారట? కొంచెం వణికిపోయారు, భయపడ్డారు. కానీ వాళ్ళ నెమ్మలు పడి సరే కంగారు పడకండ్రా అని చెప్పి చేతులు 2 చూపించింది. అక్కడ నువ్వు చూసింది అన్నే నాకే ఇలా చేశారు కనుక అని చెప్పి రుజువులతో ఆధారాలు చూపిస్తూ వారిని ఏం చేసి బలపరిచాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. కనుక ఈ యొక్క పునరుద్ధానం ఏం తీసుకొచ్చిందంటే ఏంటంటే భయాందోళన పోగొట్టి ఆనందాన్ని తీసుకొచ్చింది. కనుక మనకి ఇక భయము లేదు. ఉందా భయము? ఏం భయం లేదు? దేవుడంటే భయం లేదా? లేకపోతే మీ యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మీకు భయం లేదా? ఈ పాస్టర్తో గొప్ప చెక్కాకండి బాబు, ఏది ఇదంటే అది అంటాడు, అదంటే ఇది అంటాడు అన్నట్టు మనసులో మాట కదా, నేనే చెప్పేస్తున్నాను. సరే, ఏదైనప్పటికీ కూడా మొదటిది ఏంటట? పునరుద్ధానం ఏం చేసిందట మనల్ని? రైట్. మరి రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే పునరుద్ధానం మన భవిష్యత్తుకు భద్రతనిచ్చింది. పునరుద్ధానం ఏం చేసిందట? మనకి మన భవిష్యత్తుకి భద్రతనిచ్చింది. చాలామందికి
వారి యొక్క భవిష్యత్తు పట్ల ఏంటట ఒకలాంటి చింత. అవునా కదా? ఒప్పుకోవాలి మీరు. ఇక్కడున్న వాళ్ళకి నిజంగా చింత లేదండి? మీ భవిష్యత్తు అంటే చింత లేదా? ఉంది. ఏమో మా పిల్లలు ఏమవుతారో, వారు బాగా చదువుతారో లేదో, పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, ఇంకా ఉద్యోగాలు వస్తాయో లేదో, వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు అని తల్లిదండ్రులకి బిడ్డల పట్ల చింత. అవునా? బిడ్డలు కూడా వాళ్ళకి కూడా ఒక చింత. అలాగా ఒక్కొక్కరికి ఒక్కో చింత ఉంటూనే ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, పునరుద్ధానం ఏం చేస్తాడ, మన భవిష్యత్తుకు ఒక భద్రతనిచ్చిందంటే, యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత అందరి యొక్క భవిష్యత్తుకి ఏం చేశారట, ఒక భరోసా ఇచ్చాడు. హల్లెలూయా. మీరు భయపడకండి, బాధపడకండి. ఎందుకంటే నా యొక్క చావు అది మీకు మేలు. నేను తిరిగి లేవడం వలన మీకేంటట, ఒక నిశ్చయత నేను మీకు ఇస్తాను, ఒక భద్రత ఇచ్చాను నేను నీకు అని చెప్పి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారట, ఒక భద్రతను ఇస్తున్నారు మనకి. అందుకనే అంటే మనకి ఏదన్నా ఒక కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, ఒక నిశ్చయత ఉందనుకోండి, ఒక వ్యక్తికి సంతోషంగా జీవించడానికి కావలసినవి ఏంటో చెప్పాలి. మనం యాకోబు గారిని అడుగుదాం. అయ్యా, ఒక మనిషి సంతోషంగా జీవించడానికి కావాల్సింది ఏంటి చెప్పాలి? ఏం చెప్తున్నాడు ఆయన? అదేనా? ఓకే, రైట్ కదా. ఏం కావాలండి? మీరు చెప్పండి, ఆయన వదిలేద్దాం. మీరు చెప్పండి. మంచి ఇల్లు, ఆహారం. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఓకే, ఏంటమ్మా? మంచి ఇల్లు, ఆహారం అట. ఇంకా వస్త్రాలు. వస్త్రాలు లేకపోతే ఎలాగా? అది బేసిక్. ఓకే, ఇంకా ఇంకేం కావాలా? మనీ. ఆమెను అడగాలి అయితే, లాస్ట్లో ఉంది. ఇంకా ఇంకేం కావాలి? చూడండి అంటే మెల్లిగా వస్తాయి, ఇంకా ఒకటి వస్తారంటది. మనీ అంట, ధనం కావాలట, వస్త్రాలు కావాలంట, ఆహారం కావాలంట, ఇల్లు కావాలట, ఇంకా ఆరోగ్యం కూడా కావాలి. ఇంకేం కావాలి? చాలా. ఇంకేం కావాలా? రక్షణ కావాలా? ఇంకా ఇంకా ట్రాక్ తప్పుతుంటారు అప్పుడు, ఇక్కడి నుంచి ఇలాగ వెళ్తారు. సరే, ఏదైనప్పటికీ కూడా అంటే సాధారణంగా అంటే మనం జీవించడానికి ఏది కావాలో అది మనం రెడీ చేసుకుంటే నిశ్చితగా ఉండొచ్చు కదా. ఉదాహరణకి మనీ కావాలంటున్నప్పుడు అన్నీ కూడా మనీతోనే, డబ్బుతోనే ముడిపడి ఉంటున్నప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఒక 20 కోట్లు అనుకోండి, సమాధానమా? హ్యాపీయా? నిశ్చింత కదా. అంటే భవిష్యత్తుకి ఇంకా చింత లేదు కదా, భరోసా. హ్యాపీగా మీరు పని చేసినా చేయకపోయినా హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు. అదేనా? ఆ తర్వాత అయితే ఎవరు కూడా ఎల్లకాలం భూమి మీద ఉండరు కదా, అందరూ కూడా ఒకరోజు చనిపోవాలి. మరి అప్పుడు నీకు ఎవరు భద్రత ఇస్తారు కదా? అంటే ఇక్కడ చూడండి, యేసు అంటే మనకు ఒక నిశ్చయత రావడం కొరకు యేసుప్రభు వారు చేసినాక ఈ యొక్క త్యాగ ఫలితం అనమాట. మనందరికీ కూడా చింత లేకుండా, ఒక బాధ లేకుండా, మన భవిష్యత్తుకి ఒక చక్కటి యొక్క ప్రణాళిక వేశాడు ఆయన పునరుద్ధానం వల్ల మనకి ఒక భద్రతనిచ్చాడు. అందుకని ధైర్యంగా శిష్యులు కూడా ఏం చేస్తారంటే, ఆయన చెప్తాడే, ఇగో ఇది బేస్, ఇది కాబట్టి దీనివల్ల మీరు ఇలా చేయండి అని. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన చెబుతున్న మాట 28:20లో చూస్తే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను కదా. యుగ సమాప్తి వరకు అంటే ఏంటంటే, ఈ యుగం అంతా అంతరించిపోయే వరకు, నాశనం అయిపోయే వరకు నేనైతే నీతో ఉంటాను అని చెప్పాడు. అంటే ఏంటట, మన భవిష్యత్తుకి అలాంటి డొక్క లేదు. ఏంటట, నేను ఏమేమి సంగతులు నీకు చెప్పాను, నేను భూమి చాలా చెప్పాను కదా, ఈ 3.5 సంవత్సరాల్లో చాలా చెప్పాను. ఆ సంగతులన్నీ కూడా ఏం చేయాలట, మీరు అవన్నిటిని కూడా మీరు గైకొని మరి ఏం చేయాలట, వారికి బోధించండి. ఈ సర్వలోకానికి వెళ్ళి మీరు బోధించండి. ఎందుకంటే మీకు కలిగిన నిశ్చయత, ఆ భద్రత వారికి కూడా మీరు అందించాలి అని ఈ శిష్యుల్ని ఏం చేస్తారంటే యేసుప్రభు వారు ప్రేరేపించి వారిని సిద్ధపరిచాడన్నమాట. ఇవంతా కూడా, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్తున్నాడు. ఇప్పుడు మనుషులు మీకు వాగ్దానం చేయడం ఒక ఎత్తు అండి. వాగ్దానాలు చాలామంది చేస్తారు, మీరు వారికి చేస్తూ ఉంటారు. కానీ
అది నెరవేర్చే క్రమంలో మాత్రం చాలా మనం పోగొట్టుకుంటాం. మనం మర్చిపోతూ ఉంటాం. లేకపోతే మనం ఆ వాగ్దానం చేసి ఆ తర్వాత మనం చనిపోవచ్చు కూడా నెరవేర్చకుండా. అలాంటివి లేవా? చాలామంది ఉన్నారు కదండీ! వాగ్దానం చేసి కూడా దాన్ని నెరవేర్చకుండా చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. మరి అది కావాల్సుకొని కాదు గానీ అకస్మాత్తుగా వారికి మరణం వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు పాపం? అది నెరవేర్చరు. కానీ యేసు ప్రభు వారు గుర్తుపెట్టుకోండి. అదే చెప్తున్నాను. యేసు ప్రభు వారు చేసిన ప్రతి వాగ్దానము కూడా చనిపోయే ఆఖరి గడియల్లో కూడా ఆయన నెరవేర్చి చనిపోయాడు. హల్లెలూయా! ఆ తర్వాత ఆయన లెగిచి కూడా ఆయన ఇస్తున్న యొక్క భరోసా ఇది. ఏంటట? నేను పునరుద్ధరణైన తర్వాత కూడా నేను నీకు సదాకాలం తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. అదే శిష్యులందరికీ కూడా బయటికెళ్ళి చెప్పమంటున్నాడు. కనుక ఆ పునరుద్ధానం మనకి ఏం తీసుకొచ్చిందట? మనక ఫ్యూచర్‌కి ఒక సెక్యూరిటీ ఇచ్చిందనమాట. మన భవిష్యత్తుకి ఏమి ఇచ్చిందట? ఒక భద్రతను కలుగజేసింది పునరుద్ధానం. ఇంకా ఏం చేసిన పునరుద్ధానం చూస్తే, పునరుద్ధానం సువార్తకు అర్థాన్నిచ్చింది. సువార్త పరిచర్యకి అర్థాన్నిచ్చిందట. ఇప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభు గారి గురించి సువార్త ఏం చెప్తారో? ప్రధానమైన సువార్త ఏంటట? దావీదు గారు మీరే చెప్పాలి. యేసు ప్రభు వారి గురించి ప్రధానమైన సువార్త మనం అన్యులకి ఏం చెప్తాం? ఏం చెప్పాలి? నిజమైన దేవుడు. నాకు వినపట్లేదండి. అంతే. అదే సువార్త. నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. ఓకే. ఓకే. దాంతో పాటు ప్రధానమైనదండి. ఆ! ఓకే. అది కాదు. ఇంకా ప్రాసెస్ ప్రధానమైనది. ఇది లేకపోతే సువార్తే కాదు కదా! అదే. అసల సువార్తకి అర్థాన్ని ఇచ్చిందంటే పునరుద్ధానం వల్లే కదా! ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయారు, లేచారు. అది వాళ్ళకి చెప్పాలి. ఎవరి కోసం చనిపోయారు? నీ కొరకు, నీ పాపములు, నా పాపాల కొరకే చనిపోయారు కదా! ఇంతకుముందు ఎప్పుడు కూడా దేవుళ్ళు, దేవతలని పిలవబడిన వాడు ఎవడు కూడా అలాంటి యొక్క త్యాగం చేయలేదు కదా! ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు అన్నది గ్రేటెస్ట్ ఏంటది? గాస్పెల్ కదా! మరి పునరుద్ధానం ఏం చేసిందంటే సువార్తకి అర్థాన్ని ఇచ్చింది. అంటే యేసు ప్రభు వారు ఇది చెయ్యకపోతే అసలు సువార్తకే అర్థం లేదు. అవునా? కనుక నరకాన్ని నుంచి ఎలా తప్పించారు? ఆయన చనిపోతేనే కదా! ఆయన చనిపోయి మరణాన్ని చంపి ఆ తర్వాత నీకు ఒక భరోసా ఇస్తేనే కదా! కనుక ఈ పునరుద్ధానం మనకేం చేసిందట? సువార్తకి ఒక అర్థాన్ని ఇచ్చింది. అంటే సువార్తకి బలమైనది ఏంటంటే ఇక పునరుద్ధానమే. అంటే క్రైస్తవులందరూ కూడా యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారంటే ఏంటి ప్రకటిస్తున్నారు ఆళ్ళు? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము ఏంటట? 3వ అధ్యాయం 15వ అధ్యాయము 3, 4 వచనాల లేఖనాల ప్రకారం ఏం జరిగింది? లేఖనాలు చదవాలమ్మా. 15వ అధ్యాయం 3, 4 అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి క్లారిటీ ఇస్తున్నాడు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కనుక ఈ సువార్త అనే దాంట్లో యేసు ప్రభు వారు ప్రధానంగా మన కొరకు మృతి పొంది ఆయన మరణాన్ని గెలిచాడు అనేది సువార్తలో లేకపోతే సువార్త కాదు కదా! కనుక ఇది ఖచ్చితం. ఇది ఉండాలి. ఇది ప్రధానమైనది. కనుక ఇక పునరుద్ధానం ఏం చేసిందంట? సువార్తకి అర్థాన్ని ఇచ్చింది. అంటే సువార్తకి ఒక రూపునిచ్చింది. ఇక ఆయన చేసిన ఒక గొప్ప త్యాగం చూస్తే, అందుకనే చూడండి 108 సార్లు ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో ఈ యొక్క పునరుద్ధానం గురించి రాయబడింది. 108 సార్లు అంటే తక్కువ అండి? అంటే మెనీ టైమ్స్. అంటే ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యమైనది అని మీకు తెలుసుకోవాలి. అందుకని చూడండి ఇక్కడ రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనము, అలాగే రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం కూడా ఒకసారి చదువుదాం. 10:9. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. అంటే నువ్వు రక్షణలోకి రావాలన్నా ఆయన నీ కొరకు చనిపోయాడని నువ్వు నమ్మితే తప్ప. మరి అలాంటిది ఈ పునరుద్ధానం గురించి, మరణ పునరుద్ధానాల గురించి నువ్వు చెప్పకుండా సువార్త ఎలాగవుతుంది? సింపుల్గా నోటి మాటతో మనల్ని నరకం నుంచి తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడు? ఆయన ఇది చేశాడు కాబట్టి నీకు అక్కడ రక్షణ వచ్చిందని చెప్పాలి కదా. అంటే ఈ రీతిలో మనం ధృవీకరించాలి. కనుక ఏం చేస్తుందట? పునరుద్ధానం ఏం చేస్తుందట? మనల్ని
సువార్తకి ఒక చక్కటి రూపాన్ని ఇచ్చింది, అంటే ఒక అర్థాన్ని ఇచ్చింది. అందుకే రోమపత్రికలో కూడా ఆయన మళ్ళీ చెప్తాడు చూడండి, 4:25 చదవండి ఒకసారి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడికై లేపబడెను. ఆయన లేపబడ్డా, ఆయన ఏ రీతిలో అయితే లేపబడ్డాడో మనము కూడా అదే రీతిలో లేపబడతాం. ఎప్పుడు? ఆయన విశ్వసించినప్పుడు, మన అపరాధములు మనం ఒప్పుకున్నప్పుడు ఆ రీతిలో అది జరుగుతుంది అని ఒక క్లారిటీ ఇస్తున్నాడు. అంటే పునరుద్ధానం ఊరికినే పునరుద్ధానం అవ్వలేదండి. ఈ పునరుద్ధానం మనకి ఎన్ని యొక్క ఈవులను తీసుకొచ్చింది. మొదటిది ఏంటట? పునరుద్ధానం ఏం చేసినట? భయాందోళనను పోగొట్టి మనకి ఏమి ఇచ్చిందట? ఆనందాన్ని కలుగజేస్తే. రెండోది, మన భవిష్యత్తుకి ఒక భద్రత. నీకేమీ డోకా లేదు, వీఆర్ దేర్, ఐ ఆమ్ హియర్ అని చెప్తున్నాడు దేవుడు. అందుకని భయపడద్దు అంటున్నాడు. మనం బైబిల్ గ్రంథంలో వెతికితే 365 సార్లు భయపడకుడి, డు నాట్ ఫియర్ అని ఉంటుంది. కారణం ఏంటంటే రోజుకి కూడా ప్రతిరోజు మనకి ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కనుక ఆ భయము నీకు వద్దు అని సంవత్సరానికి సరిపడి 365 రోజులు కూడా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి నాలుగోది కూడా మనం చూస్తే పునరుద్ధానం ఏం చేస్తుందట? మరణానికి సరైన జవాబు ఇచ్చిందట. మరణానికి సరైన జవాబు, అవునే కదండి? ఎందుకంటే మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న మాట అది ఏంటట? ఏ ఒక్కరు కూడా దేశాన్ని, ప్రపంచాన్ని ఏంటట ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేసిన వాడు ఎవడు కూడా మరణాన్ని అయితే జయించలేకపోయాడు. ఒక యేసు ప్రభు వారికి అది సాధ్యపడింది. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళను విరిచాడు. ఏమన్నాట? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా అని అడుగుతున్నాడు కదా. ఈ మాటలు చాలా చక్కగా అపోస్తలుడు పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 55 నుంచి రాసుకుని వస్తారు. 55, 56 వచనాల్లో చదువుతారా? ఓ మరణమా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. కాబట్టి ఆ మరణాన్ని సైతము దేవుడు జయించినవాడు, ఏకైక పురుషుడు, ఏకైక దేవుడు అని కూడా చెప్పాలి. కనుక ఎవరికి అది సాధ్యపడలేదు. చాలామంది చాలా అనుకున్నారు కానీ ఏమీ చేయలేకపోయారు. అయితే చేసింది కూడా బ్రతుకున్నప్పుడు మాత్రమే. ఒక్కసారి చనిపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. నేను మీకు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాను, మీకు కూడా పెద్దవారికి కూడా. యవనస్తుల కొడుకులు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. చెప్పలేదా మీకు? రండి, మీరు కూడా రండి. ఏమ్మా మీకు విన్నారా? నిన్న దేని గురించి మాట్లాడాం మనం? యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు, ఈ యొక్క భూమి అంతర్భాగంలోకి వెళ్ళి ఏం చేశారు అనేది అనేక విషయాలు అన్ని వాక్యాధారంతో మనం మాట్లాడుకున్నాం. కనుక వినండి, యేసు ప్రభు వారు ఖాళీగా లేరు. మరి బలమైన వారు భూమి మీద బైబిలే ధృవీకరించిన ఒక సంసోనే కానీ, నిమ్రోదే కానీ, ఏషావ కానీ, వీళ్ళ పరాక్రమశాలు, వీళ్ళంతా కూడా బలమైన వారు, తెలివైన వారు. సొలొమోను తెలివైన వాడు, ఒక స్నేహితుడిగా పిలువబడ్డ ఈ యొక్క అబ్రహాము, ఇలాంటి యొక్క బైబిల్లో ఉన్న మన పూర్వీకులు, ఒక హీరోస్ లాంటి వారు, గొప్ప గొప్ప వారు అందరూ కూడా చనిపోయిన తర్వాత ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో వారు ఈ యొక్క పాతాళములో బంధించబడ్డారు కదా. అక్కడికి యేసు ప్రభు వారు కూడా వెళ్ళి ఏం చేశారట? ఈ యొక్క మరణాన్ని జయించాడు. ఆ మరణపు ముళ్ళను విరిచాడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక పరిశుద్ధుడికి మాత్రమే సాధ్యం. అది ఒక పరిశుద్ధుడు మాత్రమే అలాంటి ఒక గొప్ప దాన్ని జయించగలుగుతాడు. అందుకనే మనకి ముందుగానే ప్రవచించబడింది ఒక కీర్తనలో 16వ అధ్యాయము 10వ వచనంలో దావీదు ద్వారా ఒక మాట తెలియజేయబడింది ముందుగానే అనేక సంవత్సరాల కిందట. చూడండి ఒకసారి, అందులో లేదులేండి, మీరు చూడండి. 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధుని ఆత్మ పాతాళంలోకి అలాగా స్థిరముగా ఉండదో, తర్వాత ఆయన యొక్క దేహం ఏమవుదట? కుళ్ళు పట్టదు. ఎందుకంటే పరిశుద్ధుని దేహం అది. యేసు పరిశుద్ధుడే కాదా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధుడే, పరలోకంలో ఉన్న పరిశుద్ధుడే, ఎల్ల కాలంలో పరిశుద్ధుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. కనుక మరణము బంధించలేకపోయింది ఆయన్ని. తాత్కాలికంగా ఆయన్ని భూమి మీద బంధించగలిగి ఏదన్నా చేయాలనే ప్రయత్నం చేశారేమో, అయితే ఆ ప్రయత్నాలు కూడా వృధా. ఆయనే అప్పగించుకుంటే తప్ప ఎవరికి ఆయన దొరకలేదు కదా. కనుక యేసు ప్రభు వారు కారణ జన్ముడు, అవునా?
ఆయన ఆయన ఎవరు ఏం చేయలేరండి. ఆయనంతలా ఆయన ఏదన్నా చేయాలి తప్ప. ఆయన మీద ఎవరు అనేకులు చేయలెత్తారు, కానీ ఎవడు ఏం చేయలేకపోయారు. అలాగే ఉండిపోయారు. కనుక యేసు ప్రభు వారు ఏం చేశారట, ఇక్కడ పునరుద్ధానం ఏం చేశారట, ఒక మరణానికి సరైన నిర్వచనం, ఒక జవాబు ఆయన దయచేసాడు అనమాట. అందుకే మొదటి దశలోనిక పత్రిక 5:10 కూడా పౌలు గారు ఒక మాట తెలియజేస్తున్నారు. చూడండి, మొదటి దశలోనిక పత్రిక 5:10. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. హల్లెలూయా. మన కొరకు ఆయన నువ్వెలా ఉన్నప్పటికీ కూడా ఆయన మృతి పొందారు. ఎందుకంటే మరణాన్ని ఎవరు జయించలేరండి. జయించిన వాడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక యేసు ప్రభువే, అంతే. ఎవ్వరికి అది సాధ్యం కాదు. అయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే మరణం అందరికీ వస్తుంది, ఎవరు దాన్ని తప్పించుకోలేరు. ఎందుకంటే పాపము వలన వచ్చు మరణము, జీతము మరణము. ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి మరణాన్ని ఎవడు జయించలేడు. కానీ నీకు నేను ఒక అవకాశం ఇస్తాను. ఎందుకంటే శారీరకంగా నువ్వు నశించిపోయినప్పటికీ కూడా నీలో ఉన్న ఆత్మ మాత్రం అది ఎప్పుడు జీవింపజేయడానికి నేను నీకు ఇస్తున్న ఒక ఫార్ములా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీకు ఫార్ములా ఇస్తాను. ఏంటో ఫార్ములా అంటే యోహాను సువార్త 3:16 ఏముందట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి దేవుడు లోకమును ప్రేమించాడా? ప్రేమించి ఏం చేశారట, కాగా తన అద్వితీయ కుమారుని తన యొక్క ఏకైక కుమారుడిని మనకి ఆయన ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడు, విశ్వాసముంచు ప్రతి ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవముకు అనుగ్రహించబడుతుంది. అంటే నశించక అంటే లోపల ఉన్న ఆత్మను గురించి మాట్లాడుతుంది. శారీరము ఏకంగా లాగన్నా సరే నశించిపోద్ది. ఎందుకంటే ఇది క్షయమైనదా, ఇది పోద్ది. క్షయమైనది కదా, ఇది క్షయమైనదే కదా. శరీరం కుళ్ళు పోద్ది, నశించిపోద్ది. దీన్ని ఏం చేస్తారట, దీన్ని అక్షయముగా దేవుడు చేస్తాడు. కనుక ఎవరు ఎప్పుడు చేస్తాడంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే నిత్య జీవం. అందుకనే యోహాను సువార్త 6:40 కూడా ఆయన చివరి మాటలో కూడా ఇదే మాట మాట్లాడతాడు. చదువుతారా? యోహాను సువార్త 6:40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసిన పని మనం చేస్తే చాలు. ఆయన ఆల్రెడీ మనకి వాగ్దానం చేశాడు, అది ఆటోమేటిక్గా నీకు అప్లై అయిపోద్ది. నువ్వు ప్రత్యేక మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకొని అందులో ఇలా రాసి అది అక్కడ పోస్ట్ చేసి వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఆయన మనకు చెప్పినది మనం చేస్తే ఆటోమేటిక్గా ఆయన మన కొరకు ఏదైతే సిద్ధపరచాడో అవన్నీ కూడా నీ లైఫ్లో అప్లై అయిపోతాయి. అంతేనా కదా? అయిపోతాయి. కనుక మరణానికి సరైన జవాబు ఈ పునరుద్ధానం చేసింది. అందుకే కొలస్సీ రాసిన పత్రిక 3:3 కూడా చూడండి ఒకసారి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. కనుక దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు చక్కగా. ఆయనతో పాటు కూడా మనము కూడా లెగుస్తాం. యేసు ప్రభు వారు ఎలాగైతే పునరుద్ధానుడయ్యాడో మనము కూడా ఒక దినాన్నే మనము కూడా ఆయనతో పాటు లేపబడతాం. మనకి అంతటి అవకాశము దేవుడిచ్చాడు. అయితే అందరికీ ఇవ్వలేదండి. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది అందరికీ కాదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో వారికి దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఇది. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడ్డం అంటే అది మామూలు విషయం కాదండి. అది గ్రేటెస్ట్ ప్రివిలేజ్, అది మహాభాగ్యం అనుకోవాలి అది. కనుక 5వది కూడా చూస్తే పునరుద్ధానం ప్రపంచ సువార్థీకరణకు ఏం చేసిందట, ఒక పచ్చ జెండా ఊపినట్టే. అంటే క్రైస్తత్వం అంతటికి కూడా భయాందోళన ఉన్నారు. ఎందుకంటే అప్పటి కాలంలోని పరిస్థితులు ఏవి అనుకూలంగా లేదు. ఇప్పుడు కూడా క్రైస్తవులు చనిపోవడానికన్నా సరే సిద్ధపడుతున్నారు, కానీ వారు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అయితే కాంప్రమైజ్ అయిన వాళ్ళు కొంతమంది లేకపోలేదు, వారి గురించి నేను మాట్లాడట్లేదు. వారు అసలు క్రైస్తువులనే పిలవడమే అవసరం, అంతే కదా. క్రీస్తు కొరకు రాజీ పడకూడదు. కొన్ని విషయాల్లో మనకి బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి, మనకి ఏదో గవర్నమెంట్ అనో లేకపోతే ఇంకేదో లేకపోతే భయపెడుతున్నారు కాబట్టి, లేదు యేసుప్రభు నిజమైన దేవుడే కాదు అని మనం అనకూడదు. అలాగానే మీరు చేస్తే మాత్రం మరి
మీరు దయచేసి మీరు క్రైస్తువులని పిలిపించుకోకండి. అది మంచిది కాదు అది. కనుక ఈ పునరుత్థానం వల్ల ఏందట, ప్రపంచ సువార్థీకరణకి ఏమైందట, పచ్చజెండా. అంటే ఇప్పుడు మీరు యేసు ప్రభు వారు తిరిగి లేచారు అన్నదానికి ఒక రుజువు, ఒక ఆధారం ఉంది, చారిత్రాత్మక ఆధారం ఉంది, లేఖనములు చెబుతున్నాయి. కనుక మనందరం కూడా ఏం చేయొచ్చట, చక్కగా ప్రపంచంలో అందరికీ కూడా ఇది బేస్ చేసుకొని, నా దేవుడు, నా రాజు, ఆయన తిరిగి లేచాడు, మరలా నా కొరకు వస్తున్నాడు అనే ఒక విషయాన్ని మీరు అందరికీ కూడా నిర్భయంగా మీరు చెప్పడానికి ఒక ఒక లైసెన్స్ ఇచ్చాడు. ఎవరు? యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం వలన మనకు ఒక లైసెన్స్ ఇచ్చాడు అన్నమాట, ఒక కమిషన్. అదే కదా మార్క్స్ వార్త 16:15 ఏముందట, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆ విషయము తెలుసుకున్నాక పౌలు గారు అంటారు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఆయన మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటించడానికి నేను ఎన్నడూ కూడా సిగ్గుపడినా అంటున్నాడు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్. కనుక ఆయన ఎప్పుడు కూడా మనం ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు ఆయన పునరుద్ధానం ఏం చేసిందంటే ఇవన్నీ కూడా తెచ్చిపెట్టింది మనకి. కాబట్టి మీరు సంపూర్ణముగా చక్కగా మీరు సువార్తను మీరు ప్రకటించవచ్చు. ఆ విషయం ముందంతా మనం చూస్తే భయాందోళనతో ఉంటున్న ప్రజలు, యేసుప్రభు శిష్యులందరూ కూడా, ఒకడు భయపడిపోతున్నాడు, ఒకడు వణుకుపోతున్నాడు, ఒకడు దుఃఖపడుతున్నాడు, ఒకడు కలవరం చెందుతూ ఒక కన్ఫ్యూజన్లో తెకమకలో ఉంటున్న వాళ్ళే ఈ టైంకి వచ్చినప్పుడు ఏమైందట, వారంతా కూడా హతసాక్షులైపోయారు. ఒక్కొక్కడు కూడా అసలు యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడిన వ్యక్తే తలకిందలుగా ఏం చేసుకున్నట, సిలువేయించుకున్నాడు ఇక పేతురు. ఇంకేంటట, పరలోకపు తాళపు చెవులు ఇక పేతురు వశం చేశాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా, ఒక పిరికి బందగా ఉంటున్నవాడు ఒక ధీరుడిగా మారిపోయాడు ఆఖరిలో. ఎలా? అలా పిచ్చోలా అంటే చూడండి, నేను ఎప్పుడు అడుగుతాను మీకు, ఒక అబద్ధం కోసం అవడం చచ్చిపోతాడండి? చచ్చిపోతే అది నీ బతుకే విలువ లేదు కదా. ఒక విలువైన దాని కోసం చచ్చిపోతే, ఒక నిజం కొరకు చచ్చిపోతే అది నీకు మేలు కదా. ఇప్పుడు అబద్ధం కోసం ఎంత వేల మంది ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ఇది అబద్ధమా? ప్రపంచం అంటుంది అబద్ధం అని, కానీ ఇది నిజమని వాళ్ళు నమ్మారు. హల్లెలూయా. అది నేను నమ్ముతున్నాను, మీరు నమ్మాలి. నమ్ముతారా? కనుక ఈ శిష్యులందరూ కూడా వారి యొక్క కాలమానంలో వారందరూ కూడా ఎలాంటి యొక్క బెదురు లేకుండా వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన 1 సంవత్సరానికి ఒక గొప్ప ఒక హతసాక్షిగా మరి స్టెఫెన్ అనే ఒక దైవజనుడు ఆయన మరణించాడు. అపోస్తలుల కార్యం 7:60 మనం చూస్తే ఈ యొక్క ఫస్ట్ అంటే ఈ యొక్క యేసు ప్రభు వారు పునరుద్ధానం తర్వాత 1 సంవత్సరం కాల వ్యవధిలోనే మొట్టమొదటి హతసాక్షి నూతన నిబంధన గ్రంథంలో ఈయనే అనుకోవాలన్నమాట. మరి ఆయన కూడా మనం చూస్తే మనం 7 మాటలు మనం ధ్యానించాం, అందరికీ కూడా తెలిసిందే. కానీ ఈ మొదటి మాట లూకాసు వార్త 23లో మనం చూస్తే ఆ మాట నీకు మళ్ళా మత్తయి రాయుడు, యోహాన్ రాయుడు, మార్కు రాయుడు. చూడండి, అదొకటే. మిగతా వాళ్ళెవరు కూడా మొదటి మాటని మరలా ఎవరు రాయలేదు. మీరు అది ఆశ్చర్యం లేదా? ఆ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ సేమ్ టు సేమే ఆ అన్న మాటలకి ఆయన చేసిన త్యాగం చేశాడు ఈ యొక్క స్టెఫెను. యేసుప్రభు పలికిన మాటలు ఈయన కూడా పలికాడు. అక్కడ మాత్రమే మనకు అక్కడ అపోస్తుల కార్యములో 7లో మాత్రమే కనబడుతుంది తప్ప మిగతా సువార్తల్లో మొదటి మాట గురించి అక్కడ రాయబడలేదే. ఏమంటున్నాడట, ఆయన రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన కూడా యేసు ప్రభువు వలె ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఏంటట, మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు వారిని క్షమించని చెబుతూ ఆయన అలా మాట్లాడుతున్నప్పుడే పరలోకం తెరవబడింది, ఆకాశం తెరవబడి తన తండ్రి సింహాసనం మీద కూర్చోవడం ఆయన ఈ భూమి మీద నుంచే చూస్తున్నాడు. రాళ్లతో కొడతా ఉంటే ఆయన అవన్నీ భరిస్తూ ఆయన్ని వాళ్ళ క్షమాపణ అడిగి వాళ్ళ నిమిత్తం ఈయన ప్రార్థిస్తూ ఆయన చనిపోయాడు. సో అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, పునరుద్ధానం ఏం చేసిందట, ప్రపంచ సువార్థీకరణకి అందరికీ కూడా ఒక లైసెన్స్ ఇచ్చేసింది అనమాట. హ్యాపీగా మీరు ఎలాంటి యొక్క బెరుకు లేకుండా మీరు చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది వాస్తవం అని ఒకలాగా తయారు చేసి పెట్టింది అనమాట వాళ్ళందరినీ కూడా. అలాగే 54వ ADలో కూడా మనం చూస్తే ఇక్కడ ఫిలిప్ కూడా కొరడాలతో కొట్టబడి ఫిలిప్ను కూడా కొరడాలతో కొట్టి జైల్లో పెట్టి ఆ తర్వాత ఆయన్ని కూడా సిలువేశారు ఈ ఫిలిప్ను కూడా. ఇంకా చూస్తే
ఈ యొక్క క్రీస్తు శకం 60లో కూడా ఈ యొక్క మత్తయ్య ఎవరు? యేసుప్రభు ఒక శిష్యుడు. ఈయన కూడా ఇథియోపియాలో ఆయన ఏం చేస్తున్నాడట, ఆయన కూడా అక్కడ సువార్త అంతా ప్రకటించి ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశారట, ఒక పెద్ద ఖడ్గంతో ఆయన కూడా నరికి చంపేశారట, తలను తెగ్గొట్టేశారట ఆ యొక్క మత్తయ్యను కూడా. ఇంకా 72లో కూడా చూస్తే ఈ యొక్క యోధాని సిలువ వేశారు, బర్తులోమైన క్రూరంగా కొట్టి ఏం చేశారట, చర్మం అంతా కూడా ఒలిచేసి ఒక కర్ర కట్టేసి చర్మం అంతా కూడా బ్రతికుండగా చర్మం ఒలిచేస్తే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? భయంకరమైన ఒక బాధ కదా. మామూలుగా మీకు ఏదన్నా ఒక చిన్నది గుచ్చుకుంటేనే ఎంతో బాధగా ఉంటుంది. అలాంటిది శరీరాన్ని అంతటిని తోలంతా కూడా ఒక పశువుకు ఒలిచినట్టుగా ఆ వ్యక్తికి ఒలిచేస్తుంటే ఎలా ఉంటుంది? అలా ఒలిచేశారట ఈ భర్తమయ్యని. అలాగా చిత్రవాదులు అనుభవించారు వీళ్ళందరూ కూడా, శిష్యులంతా కూడా. ఎవరు? ఈ యొక్క యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత జరిగిన యొక్క ఈ ఉదంతాలు ఇవన్నీ కూడా. అంటే దాంట్లో ఎంత వాస్తవం ఉంది అనేది మీరు గ్రహించాలి. ఇంకా చూస్తే 74లో కూడా ఈ యొక్క సీమోన్ని ఇక్కడ బ్రిటన్ దేశంలోని అలాగే ఆఫ్రికా దేశంలోని ఆయన కూడా పరిచయం చేసుకొని ఆయన తిరిగి వస్తున్నప్పుడు కూడా ఆయన కూడా పట్టుకొని ఏం చేశారట, సిలువేశారట ఆయన కూడా. ఇంకా యేసు ప్రభు ఒక సొంత సహోదరుడు యాకోబుని ఆయన్ని కూడా ఏం చేశారట, 94లో రాళ్లతో కొట్టేశారట. రాళ్లతో కొడుతుంటే ఒక్కొక్క రాయి తగులుతున్నప్పుడు ఆయన తల వీడిపోయి అందులో ఉన్న ఒక బ్రెయిన్ బయటకు వచ్చేసిందట. అలాగా అంత దారుణంగా ఆయన్ని చంపేశారట. మరి యూదా పత్రిక మనం చదువుతాం కదా, యాకోబు పత్రిక మనం చదువుతాం. ఆ యాకోబులో అనేకమైన విషయాలు, చాలా చక్కటి విషయాలు మరి యేసుప్రభు ఒక శిష్యుడు ఆ సహోదరుడు బయలుపరిచాడు, చాలా మంచిగా ఉంటాయి. ఇక 5 అధ్యాయాల్లో కూడా చాలా చక్కటి విషయాలు. మరి ఆయన కూడా హతసాక్షి అయిపోయారు. అలాగా ఆల్మోస్ట్ అందరూ కూడా 12 మంది శిష్యుల్లో ఇక 11 మంది హతసాక్షి అయిపోయారు. 10 మంది అనుకోండి ఒక విధంగా, అంటే 11. ఎందుకంటే ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకుంటే ఇస్కరియోతు యూదా బదులు మత్తయి వస్తాడు. ఆ మత్తయిని కూడా ఈ యొక్క కత్తులతో చంపేస్తారు. మత్తయి వేరు, మత్తయ్య వేరు. ఓకే, ఇద్దరు. అతన్ని అలా చంపారు, ఇతన్ని ఇలా చంపేస్తారు. అందరూ చనిపోయారు. ఈవెన్ శిష్యుడైన యోహాన్ను కూడా మండుతున్నాక నూనెలోకి వేసినప్పుడు కూడా ఆయనకి ఏ హాని జరగకుండా ఆయన ఉంటాడు. ఒకసారి పెద్ద రంపంతో ఒకసారి కోస్తారు. ఆ రంపం కూడా ఆయన శరీరం మీద కనీసం చిన్న గీత కూడా పెట్టలేనప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడతారు. అంత అద్భుతం దేవుడు చేశాడు కదా అని చెప్పి వారిలో విశ్వాసం పెరిగిపోతున్నప్పుడు ఈయన ఇంకేం చేసినా సరే మాకు ప్రమాదమే కనుక బాబు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆయన వదిలేసి ఏం చేశారట, ఆయనకు ఒక పనిష్మెంట్ ఏరియాగా పద్మస్ ద్వీపానికి తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేస్తారు. మరి అక్కడ కూడా ఆయన ఖాళీగా లేకుండా ఏం చేశారట, హ్యాపీగా మనకి 22 అధ్యాయాలు కలిగినాక ప్రకటన గ్రంథాన్ని మనకి అందించేసి ఆ తర్వాత వృద్ధాప్యంలో ఆయన 98 సంవత్సరాల బ్రతికి వృద్ధాప్యంలో ఆయన చనిపోయాడు. ఆయన ఒక్కడే సహజ మరణం పొందాడు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయిన వారే. కాబట్టి ఎంత త్యాగం! ఎందుకంటే యేసు ప్రభు ఒక పునరుద్ధానం ఏం చేసిందంటే వారిలో శక్తిని, ధైర్యాన్ని నింపింది. సువార్తని బెరుకు లేకుండా ప్రకటించడానికి ఒక లైసెన్స్ ఇచ్చింది ఇక పునరుద్ధానం. హల్లెలూయా. ఇంకా చూస్తే పునరుద్ధానం ఏం చేసిందంట, క్రీస్తు జీవితానికి ఆయన బోధకు గుర్తింపు, అధికారాన్ని తీసుకొచ్చింది. అంటే ఆయన ఏదైతే బోధించాడో, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడు పుడతామో మనం చెప్పలేం కదా, మనకు తెలియదు. కనీసం ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు కదా, విచిత్రం. కానీ యేసు ప్రభు వారు ఎప్పుడు పుడతాడో ఆయన చెప్పాడు, ఎప్పుడు చనిపోతాడో కూడా ఆయన చెప్పాడు. మరి ఆయనే కదా దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడే కాదండి కదా. ఎవరికి తెలుసండి మనం ఎప్పుడు పుడతాం అనేది? ఎవరింట్లో పుడతాం, ఎవరికి పుడతాం మనకేం తెలుసు? తెలియదు. కనీసం పుట్టిన తర్వాత ఎప్పుడు చనిపోతాం అంటే అది తెలియదు. కానీ ఎప్పుడు పుడతాను, ఎక్కడ పుడతాను, ఎవరికి పుడతానో కూడా యేసుప్రభు వారు చెప్పారు. ఎప్పుడు ఎక్కడ ఎలా చనిపోతానో కూడా ఆయన చెప్పారు. హల్లెలూయా. అది కదా లెక్క అంటే. అలా ఎవడన్నా ఉన్నాడా ముందు? ఎవడు కూడా అలాంటిది చేయలేడు. ఎందుకంటే దేవుడికి మాత్రమే సాధ్యం అది. హల్లెలూయా. కాబట్టి ఆయన పునరుద్ధానం ఏంటంటే క్రీస్తు జీవితానికి ఆయన బోధకు గుర్తింపును, ఒక అధికారాన్ని తీసుకొచ్చింది. అంటే ఈజ్ ఎ పర్ఫెక్ట్. ఆయన అథారిటేటివ్గా ఏం చేశారట, ఒక ఐడెంటిటీని ఆయన చేయగలిగాడు. ఆయన పునరుద్ధానం ఎందుకంటే ఆయన చెప్పాడు, చేశాడు. అలాగా తూచా తప్పకుండా ఎగ్జాక్ట్గా అలాగా ఆయన చేసుకుని వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ చూడండి, లూకాసు వార్త
21, 22. అందుకతడు బాల్యము నుండి వీటినన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అలాగే లూకా 24:7 కూడా, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినముందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని. ముందుగానే ఇవన్నీ కూడా క్లారిటీగా ముందుగానే చెప్పేశాడు. ఇంకా చూస్తే అపోస్తల కార్యము 4:12 ఏమి రుజువు చేస్తుందంటే ఆయన యొక్క శక్తి, మరి ఆయన ఎవరి యొక్క వలనను పేరు. రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. రైట్. కనుక ఒక అధికారాన్ని తీసుకొచ్చింది. ఆయన పేరులోనే శక్తి ఉంది. ఉందా లేదా? యేసు రక్తమే జయము అనండి. యేసు రక్తమే జయం. కొంతమంది అనట్లేదు, మళ్ళీ అనండి. యేసు రక్తమే జయం. రైట్, ఓకే. కనుక ఇక్కడ ఏంటంట, యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానం ఏం చేసిందట, ఒక అధికారాన్ని తీసుకొచ్చింది. ఆయన బోధకి సరైనక ఒక ఐడెంటిటీ తీసుకొచ్చింది. కనుక ఆయన పునరుద్ధానం ఎంతన్నా గొప్పది. ఇంకా లాస్ట్ మనం చూస్తే పునరుద్ధానం ఆయన పునరాగమనాన్ని సుగమనం చేసింది. అంటే రెండో రాకడ గురించి కూడా ఆయన పునరుద్ధానం మనకి సూచిస్తుంది. అది కూడా చూస్తే అపోస్తలుల కార్యం 1:11 చదవండి అమ్మ. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోవనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పరి. హల్లెలూయా. కాదా, ఆయన పునరుద్ధరణుడైనప్పుడు ఆయన ఎలాగ వెళ్ళిపోతున్నాడు, ఒలీవ కొండల దగ్గర నుంచి ఆయన ఆరోహణం అయిపోయాడో అలాగే మరలా వస్తాడు, అక్కడే వస్తాడని ముందుగానే చెప్పింది. అంటే ఈ పునరుద్ధానం మనకి ఏం చేసిందట, ఆయన మళ్ళా ఆయన ఆగమనాన్ని గురించి మనకి, మళ్ళా వచ్చే విషయాన్ని గురించి మనకి చెబుతుంది. అంటే ఒక హింట్ కూడా ఇస్తుంది అనమాట. కనుక ఈ పునరుద్ధానం మనం ఇన్ని రీతిలుగా మనల్ని ఏం చేస్తున్నాం, మనల్ని బలపరుస్తూ, మనల్ని స్థిరపరుస్తూ, సంఘముగా సిద్ధపరుస్తూ, ఆయన రాకడ కొరకు మనలను తర్ఫీదు చేస్తున్నాడు. కనుక ఈ యొక్క పునరుద్ధాన దీవెనలు మీ జీవితంలో సదా ఉండునుగాక.